అన్ని ఇరుకులో పడి కావాలి. మీరు సరదాగా తిరిగి చూడవచ్చు, కానీ దేన్ని ముట్టుకుంటుంది. ఎంతో అద్భుతంగా ఉంది. అంటే ఇవన్నీ మీరు పరిశోధించిన కేసుల వస్తువులా? యూర్ రైట్. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఆవహించబడినవి, శాపగ్రస్తమైనవి లేదా కొన్ని రకాల క్షుద్ర పూజల్లో వాడేవి. ఆడుకునే బొమ్మలు కావు. ఆ కోతి బొమ్మ కూడా అంతే. దయచేసి ముట్టుకోవద్దు. ఓ, మీకు భయం లేదా? అవును, ఈ వస్తువులన్నీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల మీకు ఇబ్బంది లేదా? అందుకే నెలకు ఒకసారి చర్చ్ ఫాదర్తో ఈ రూమ్ లో ప్రార్థన చేస్తుంటాం. నా ఉద్దేశంలో ఈ వస్తువులు బయట ఉండడం కంటే ఇక్కడ ఉండడమే అందరికీ మంచిది. ఓ విధంగా తుపాకులను వీధుల నుంచి దూరంగా ఉంచండి. వీటిని మంటలో పడేసి కాల్చితో పని అయిపోయింది. దానివల్ల కేవలం బాహ్గా మాత్రమే నాశనం అవుతుంది. కొన్నిసార్లు భూతాన్ని బాటిల్లో ఉంచడమే మంచిది. అది సరే, కానీ యానకుంకుమ ఇక్కడే ఉందా? నాతో పడండి. యా, ఈమె ఒక మాధ్యమం కదా? అంటే దాని అర్థం ఎంతో శక్తివంతమైన పిశాచం దానిని ఆవహించి ఉంది. ఆవహించిన వస్తువులను పరిశోధించేటప్పుడు అవి మనల్ని పట్టుకోకుండా ఎలా ఆపగలుగుతారు? మేమెంతో జాగ్రత్త తీసుకోవాలి. మరి మీ భార్య సంగతి ఏంటి? తన సంగతి ఫాదర్ గోర్డన్ చెప్పింది ఏంటంటే అది మరో విషయం. భూతోచ్చాటంలో నా భార్యకు ఆ విధంగా జరిగింది. అసలు విషయంలో తేడా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, తల్లిని ఇక్కడే చేస్తున్నాను. ఇలాగా ఇక్కడికి రావద్దరా? మర్చిపోయాను. జోర్జానా, తల్లిని ఇక్కడ దేని ముట్టుకున్నాను. సరే తల్లి, రావడం. జోర్జానా, జోడిని పైకి తీసుకెళ్ళు. తప్పకుండా. నువ్వు ఇంకెప్పుడు ఈ గదిలోకి రాకూడదు, అర్థమైనా? అలాగే డాడ్. గుడ్. ఎటువంటి ఓకే, కమాన్. తినడానికి ఏదైనా ఇస్తాను, సరేనా? కమాన్. ఇక్కడ ఏం జరుగుతుంది? మంచిగా ఉన్నావు. నా పని అయిపోయింది. వెళ్ళి డ్రెస్ చేసుకో. మార్చుకో. రిపోర్టర్ ఏమన్నాడు? బాస్ మనకు అనుకూలంగానే రాస్తాననుకుంటాను. కానీ అనుమానమే రాలేదు సార్. అలా రాస్తే మనకే మంచిది. యా, నువ్వు అనుకున్న దగ్గర పడు. షుగర్ కూడా మర్చిపోయాను. షుగర్ కలుపుకొస్తాను.